చల్ల మిరపకాయలు అందరికీ తెలుసు కదా. వీటితో పాటు నేను ఇప్పుడు చూపించబోయేది చల్లలో బెండకాయలను వేసుకొని ఇంకా చల్లలో మనం గోకరకాయలను కూడా వేస్ట్ చేసుకుంటే మిరపకాయలను ఎట్లా ఉంటుందో టేస్ట్ దానికి మించిన టేస్ట్ ఉంటుంది. సూపర్గా ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ మా పెద్దమ్మ ఊరు నుంచి పంపిస్తుంటుంది మిరపకాయలు గోకరకాయలు కూడా. అయితే ఈసారి బెండకాయలు కూడా చెప్పిందనమాట. నేను ట్రై చేసిన రియల్గా అంటే ఎప్పుడు గోకరకాయ మిరపకాయలు తింటారు కానీ బెండకాయలు తినలేదు కదా. ఇట్లా వేసుకునేవి సూపర్గా నచ్చినాయి అందరికీ. కొంతమందికి మిరపకాయలు తింటే మండుతుంది కడుపులో అట్లా అనుకున్న వాళ్ళకి, లేదంటే డిఫరెంట్గా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది గోకరకాయలో బెండకాయలో కాబట్టి ఇట్లాంటివి తినాలి హెల్తీగా అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఈ తయారు చేసుకునే విధానం అంతా కూడా ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఫస్ట్ చల్ల మిరపకాయలు పెడుతున్నాం అనమాట, అది చూపిస్తాను. మామూలుగా చల్ల మిరపకాయలు మజ్జిగ మిరపకాయలు పెట్టుకునేటప్పుడు ఏంటంటే మనం మార్కెట్లో కొనేటప్పుడే మజ్జిగ మిరపకాయలు అంటే అడిగి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదంటే మామూలుగా కొంచెం కారం తక్కువనే తెచ్చుకొని మంచిగా కడిగి ఆరబెట్టేసిన తర్వాత తడిపోయినాక ఇట్లా మధ్యలోకి చీల్చాలన్నమాట. ఇట్లా చాకుతో కానీ లేదంటే ఏదైనా పిన్నుతో మీ ఇష్టం అది. ఇక్కడ కేజీ మిరపకాయలకి 1/2 కేజీ పెరుగు తీసుకుంటున్నా. ఇది కేజీ ఉంది పెరుగు, ఇక్కడ 1/2 తీసుకుంటున్నా ఇందులో నుంచి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ పెరుగు కూడా వేసుకోవచ్చు. ఎట్లాగో మళ్ళీ వాటర్ కలుపుతాం కదా అని ఇక్కడ 1/2 కేజీ పెరుగు తీసుకొని దీన్ని ఉండలు లేకుండా ఫస్ట్ బీటర్తో అంతా కూడా మంచిగా ఇట్లా ఉండలు లేకుండా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకోవాలి. మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా దానంతా దొడ్డుప్పు అయితే సరిపోతుంది కేజీ మిరపకాయలకి. తర్వాత ఇక్కడ ఒక 2 నుంచి 3 గ్లాసుల వరకు నీళ్లు పోసి ఆ దొడ్డుప్పు వేసుకున్నాం కదా అది మంచిగా కరిగేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, ఇంకా జీలకర్ర మెంతి పొడి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి చల్ల మిరపకాయలు. జీలకర్ర మెంతి పొడి ఒక 1 టీ స్పూన్ అంత అనుకోండి సరిపోతుంది. అక్కడ మేము చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసినాము, అంటే ఒక 1 టీ స్పూన్ అంత వేసుకొని అంతా కలిపేసి తర్వాత మిరపకాయలు మంచి కలర్ రావడానికి నల్లగా కాకుండా ఉండడానికి ఒక్క నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుందని మా అమ్మ పిండుతుంది అనమాట. ఇక్కడ ఒక్క నిమ్మకాయ పిండుకోవాలి. ఇంకా ఇప్పుడు ఈ మజ్జిగలోనే మనము ఈ మిరపకాయలు వేసుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ ప్లాస్టిక్ దాంట్లో వేసుకున్నాం మేము, పెద్ద దాంట్లో. మీకు ప్లాస్టిక్ వద్దు మేము వాడడం అనుకున్న వాళ్ళు ఏదన్నా గాజువి ఉంటాయి కదా గ్లాస్ గాజువి అట్లాంటి దాంట్లో కూడా వేసి పెట్టుకోవచ్చు. నైట్ అంతా కూడా ఇవి ఇట్లా ఉండాలి. నైట్ అంతా ఇందులో నానిన తర్వాత తీసి మళ్ళీ పొద్దున ఎండలో వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లనే ఇవి ఇందులో నుంచి ఏమన్నా ఆ మజ్జిగ అంతా పోవాలి కాబట్టి ఒక జల్లెడలో వేస్తున్నా. ఈ మజ్జిగ అంతా ఇందులో నుంచి పోయిన తర్వాత మొత్తం ఎండబెట్టేస్తున్నాం. ఇంకా ఇట్లనే ఇవి మొత్తం ఎండిన తర్వాత మళ్ళీ రాత్రికి తీసుకుపోయి మళ్ళీ ఆ మిగిలిన మజ్జిగ ఉంటుంది కదా దాంట్లో వేసుకోవాలి. అట్లా 3 రోజులు వేసుకుంటే 3 రోజుల తర్వాత మంచిగా మనకు ఆ మజ్జిగలో మంచిగా నాని చల్లమిరపకాయలు సూపర్గా అవుతాయి. ఈ ఎండబెట్టిన వాటిని మళ్ళీ మజ్జిగలో వేసిన అవి ఇవి నెక్స్ట్ డే అనమాట. ఇవి మళ్ళీ ఎండలో పెడతా. ఇట్లా 3 రోజులు పెట్టుకోవాలి. అయిపోయింది, చల్లమిరపకాయలు రెడీ అయిపోయినాయి. ఆయిల్లో ఫ్రై చేసుకొని సాంబార్ అన్నంకి పెరుగన్నంకి తింటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ గోకరకాయలు. ఈ గోకరకాయలకి సైడ్వి ఇట్లా నారల్లా ఉంటాయి కదా అవి తీసుకోవాలి. అవి తీసిన తర్వాత మంచిగా కడిగి వీటిని నీళ్ళన్నీ పోయేటట్టుగా జల్లెడలో వేసి పెట్టుకొని నీళ్లు పోయిన తర్వాత ఇప్పుడు మనకు పచ్చిమిరపకాయలకి ఎట్లా ఘాట్లు పెట్టినాము అట్లా ఘాట్లు పెట్టుకోవాలి. లేదంటే మనకి ఆ లోపల దాకా ఉప్పు పోదనమాట. అందుకోసము ఇట్లా ఘాట్లు పెట్టేసుకో. మామూలుగా కూడా వేసుకోవచ్చు అంట, ఘాట్లు పెడితేనే ఉప్పు పోతుంది కాబట్టి నేను ఇంకా కొంచెం ఇట్లా చిన్నగా ఘాట్లు పెట్టి ఇప్పుడు సేమ్ ఇంతకుముందు ఎట్లా చేసుకున్నాము పెరుగుని మళ్ళీ మనం కొంచెం ఇట్లా అంటే ఉండల్లాగా లేకుండా మజ్జిగ చేసుకునే దాంతో చేసుకొని దాంట్లోకి ఉప్పు. ఇక్కడ ఉప్పు నేను అంటే ఇంతకుముందు గ్లాస్తో వేసుకున్నాం కదా ఇట్లా చేతితో అందాజతో వేసేస్తున్నా దొడ్డుప్పు. మీకు ఇష్టం అంటే సన్నుప్పు కూడా వాడుకోవచ్చు. సేమ్ ఇంతకుముందు లాగానే పసుపు కొంచెం జీలకర్ర మెంత పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది జీలకర్ర మెంత పొడి వల్ల. తర్వాత నీళ్ళు మనకి అంటే మజ్జిగలాగా కావడానికి కొన్ని నీళ్ళు పోసుకోవాలి. సేమ్ ఇంతకుముందు లాగానే మనము మిరపకాయలకి ఎట్లా వేసుకున్నామో అట్లా ఈ మజ్జిగ అంతా మంచిగా వీటికి బాగా ఇంకేటట్టుగా మంచిగా లోపల దాకా పెట్టి కలిపేసి ఇంకా దీన్ని కూడా రాత్రంతా ఇట్లా ఉంచేసి పొద్దున్న తీసుకుపోయి మళ్ళీ అవి అంతా మజ్జిగ అట్లనే ఉంచి ఆ గోకరకాయలను మాత్రం తీసి ఎండలో వేసుకోవాలి. ఇట్లా 3 రోజుల ప్రాసెస్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు నెక్స్ట్ బెండకాయలు. యాక్చువల్గా మా పెద్దమ్మకు ఫోన్ చేసి అడిగిన అనమాట. ఆమె ఎప్పుడు మిరపకాయలు గోకరకాయలు పంపించింది చాలాసార్లు. అయితే ఆమె ఏమన్నదంటే ఇంకేమన్నా వేయొచ్చా అంటే బెండకాయలు ఉంటే వేసుకో సూపర్ ఉంటుంది అని చెప్పింది. అయితే బెండకాయలు నేను ఈరోజు మార్నింగ్ అంటే బెండకాయల కర్రీ చేసిన. కొన్ని బెండకాయల పులుసుకి నెక్స్ట్ డే కావాలని తీసి పెట్టినా, ఎక్కువ లేవు. సరే అని ట్రై చేసిన, కొన్నే ఉంటే
సరే అవే చాలా బాగా టేస్ట్ అయినాయి. అంటే గోకరకాయ మిరపకాయలు కూడా చాలా బాగున్నాయి. మేము ఎప్పుడు రెగ్యులర్గా తింటాం కాబట్టి నాకు అది తెలుసు. ఇవి బెండకాయలు ఇంత టేస్ట్ అవుతుందని తెలియదు. అయ్యో ఇంకా కొన్నన్నా పెట్టలేదని ఇది అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 1 కేజీ తెచ్చి పెట్టుకుంటా. కొన్నే ఉన్నాయి, ఆ కొన్నిటితో పెట్టి చూపిస్తున్నా. సేమ్ బెండకాయలను కూడా కడిగి మంచిగా ఆరిన తర్వాత ఇట్లా కట్ చేసుకొని ఇంకా తర్వాత ఇట్లా మధ్యలోకి మరీ సన్నగా కట్ చేసుకోవద్దు, జస్ట్ ఒక దాంట్లో ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసిన కదా, అది అందాజతో ఈ రెండుకి కలిపి అనమాట, గోకరకాయకి ఇంకా మన బెండకాయకి కలిపి ఉప్పు అది సరిపోతుంది. అట్లా చూసుకొని టేస్ట్కి తగ్గట్టు మళ్ళీ తక్కువ అనిపిస్తే కొంచెం మజ్జిగలో వేసేసుకోండి. ఇంకా నైట్ అంతా కూడా ఇది ఇట్లా నానాలన్నమాట. బెండకాయలు అవి గోకరకాయలు రెండు కూడా మజ్జిగలో నానిన తర్వాత నెక్స్ట్ డే చూస్తున్నారు కదా, వీటిని తీసుకుపోయి ఇప్పుడు మళ్ళీ ఎండలో వేసుకోవాలి. కొంచెం బెండకాయలు ఏంటంటే జిగురు ఉంటుంది కాబట్టి పెరుగు మజ్జిగని ఎక్కువ గుంజేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఎండలో వేస్తున్నా. ఈ బెండకాయలకు మాత్రం జిగురు బాగా అంటుకుంది కాబట్టి మనము ఇట్లా గరిటెతో వేస్తే రాదు, చేయితో తీసేయాల్సిందే. ఆ జిగురు అంతా అతుక్కుంటుంది కాబట్టి మొత్తం చేయితో తీసి వేస్తున్నా. మన ఛానల్లో కాకరకాయలని మనం ఇట్లా ఇప్పుడు ఇది మజ్జిగలో వేసుకున్నాం కదా, అదేం చేస్తామంటే మినపప్పు కూడా పెడతామన్నమాట దానికి. అంటే ప్రోటీన్ మినపప్పు వల్ల నడుములకి బలం ఉంటుంది. అట్లా సేమ్ ఇట్లనే వీటి చల్లమిరపకాయలు ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటాయి అవి కూడా కాకరకాయలతో. అవి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఆ వీడియో చాలా వైరల్ కూడా అయింది మన ఛానల్లో. ఒకసారి మీరు ఆ వీడియో చూసి కాకరకాయలు కూడా ట్రై చేయండి. అంటే కొంచెం డయాబెటీస్ ఉన్నా లేదంటే హెల్తీగా ఉండాలనుకున్న వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను గోకరకాయలని ఇంకా మిరపకాయలని 3 రోజులు వేసిన. ఇది మన బెండకాయకి మాత్రం 2 రోజులకే సరిపోయింది ఆ మజ్జిగ, ఎందుకంటే గట్టిగా అయిపోతుంది కదా, జిగురుగా ఉంటుంది. అయినా కూడా మంచి టేస్ట్ అయినాయి. మీరు కూడా 2 రోజులు వేసుకుంటే సరిపోతుంది. బెండకాయలు అయితే అయిపోయింది. 3 రోజుల ప్రాసెస్లో గోకరకాయ మిరపకాయలు ఇంకా బెండకాయలు చూస్తున్నారు కదా, సూపర్ హెల్దీ, ఫైబర్ ఉంటుంది బాగా. ఇట్లా చల్ల మిరపకాయలతో పాటు ఇవి కూడా ట్రై చేసి చూడండి. ఈ బెండకాయలు మాత్రం ఆయిల్లో వేసినప్పుడు మరీ ఆయిల్ని ఎక్కువ వేడి చేసుకోకండి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట. ఆయిల్ కొంచెం వేడి తక్కువ ఉన్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతే, హెల్దీగా ఫైబర్ బాగా ఉండే బెండకాయలు గోకరకాయలతో కూడా మనకి చల్ల మిరపకాయలు రెడీ అయిపోయినాయి. ఇంకా మన ఛానల్లో బుడిద గుమ్మడికాయతో వడియాలు ఇంకా అంబటప్పడాలని పెడతాము. అన్నీ చాలా వెరైటీ రెసిపీస్ ఉన్నాయి, అన్నీ కూడా చెక్ చేయండి. మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.